రాజకీయ ప్రత్యర్థులైన ఆ ఇద్దరి మధ్య రాజకీయ పోరు నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు ఎలా ఉందో తర్వాత కూడా అదే సిచ్యువేషన్. పొలిటికల్ డైలాగ్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎవరా నాయకులు? ఎందుకంత వైరం? వాచ్ ద స్టోరీ. నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. అధికారం మాట పక్కన పెడితే ఒకరిపై ఒకరు ఏదో రకంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఒకటి పోతే ఒకటి ఏదో ఒక టాపిక్తో రాజకీయ రగడ రాజేస్తూనే ఉంటారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నియోజకవర్గ అంశమైనా, రాష్ట్ర స్థాయి అంశమైనా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడవాల్సిందే అన్నట్టు పరిస్థితి తయారైందట. ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకొచ్చేస్తారు. ఒకవేళ సోమిరెడ్డి కన్నా ముందుగా కాకాణి మీడియా ముందుకొస్తే వెంటనే నేనున్నానంటూ సోమిరెడ్డి సీన్లోకి ఎంటర్ అవుతున్నారట. అదే సోమిరెడ్డి ముందు మాట్లాడితే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు కాకాణి సిద్ధమవుతున్నారట. వీరిద్దరి మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం ఓ రేంజ్లో ఉంటోంది. దశాబ్దానికి పైగా వీరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంది. గతంలో వీరి మధ్య లిక్కర్, నకిలీ డాక్యుమెంట్స్, కోర్టు కేసులపై వివాదాలు, కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్, బెంగళూరు రేవ్ పార్టీ వంటి టాపిక్స్ పై మాటల యుద్ధం జరగ్గా తాజాగా ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాణి చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం రేపాయి. ఇటీవల వైసీపీ శ్రేణులు కరెంటు ఛార్జీలపై చేపట్టిన ఆందోళనలు మళ్లీ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయట. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరిగేషన్, మట్టి పనులు, ఉద్యోగుల బదిలీలలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని ఓ ప్రముఖ వ్యక్తి సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగినందుకు అతని వద్ద బంగారాన్ని లంచంగా అడిగాడని కాకాణి ఓ రేంజ్లో ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయట పెడితే విషయాలన్నీ బయటకొస్తాయని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. అంతటితో ఆగకుండా సోమిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలని సవాల్ కూడా విసిరారట. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మైనింగ్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సోమిరెడ్డి దోపిడీ ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది. మేమేమన్నాం, 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసేవాటి ఇప్పటికే మొదలుపెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలనా? ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది అవునా కాదా చెప్పండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరి 3 వారాలైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించలేదట. దీంతో ఒక మెట్టి ఎక్కిన గోవర్ధన్ రెడ్డి సీఎం చంద్రబాబు కల్పించుకొని అయినా సోమిరెడ్డితో ప్రమాణం చేయించాలని అన్నారట. దీంతో పాటు పెరిగిన కరెంటు ఛార్జీలపై వైసీపీ శ్రేణులు చేసిన పోరుబాట సక్సెస్ అయిందని, రాబోయే 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచిన సీఎం పైన కాకాణి విమర్శలు గుప్పించారు. అబద్దాలు చెప్పడం జగన్ రక్తంలోనే లేదని, గత ఎన్నికల్లో చంద్రబాబు 6 గ్యారంటీల పేరుతో మోసం చేశారని కాకాణి ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇద్దరి రాజకీయం కాస్త రాష్ట్రానికి కూడా పాకిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మీడియా ముందుకొచ్చి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. కాకాణి తనపై చేసిన ఆరోపణలో నిజం లేదని, దానిపై స్పందించాల్సిన అవసరం కూడా లేదనేది సోమిరెడ్డి వాదనగా తెలుస్తోంది. తనపై గోవర్ధన్ రెడ్డి ఎప్పుడూ చేసే ఆరోపణలే కదా అని కొట్టిపారేశారు సోమిరెడ్డి. అదే సమయంలో కరెంటు ఛార్జీలపై వైసీపీ శ్రేణులు చేపట్టిన పోరుబాటపై మాత్రం కాకాణికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లలో జగన్ 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, కేబినెట్ అప్రూవల్ లేకుండానే నిర్ణయాలను అప్రూవ్ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. విద్యుత్ రంగంలో ఎన్నో దుర్మార్గాలు చేసిన వారు మళ్లీ ఉద్యమం చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. లంచాలకు, అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ప్రజలపై భవిష్యత్ కరెంటు భారాలు తగ్గించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కాకాణికి ఇచ్చిపడేశారు సోమిరెడ్డి. మరోవైపు అరబిందో బొగ్గు సప్లైపై సిఐడి విచారణ చేపట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కువ రేటు ₹128.60 టన్నుకి రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి
యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేట్ ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపాళెంలో ఉంది. అరే రీచ్ అప్రూవల్ అయిందండి, 3 రీచ్లు వచ్చినాయి. అక్కడ సంఘం వచ్చింది, పోతిరెడ్డిపాడు వచ్చింది, సూరాయపాళెం వచ్చింది. ఈడ ఏంది అని ఆ కేకలు ఏందని ఆ తోడేరు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు కర్మ ఇది. ఎక్కడ 100 కోట్లు? ఈ నుంచి ఒక ట్రాక్టర్, ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం, ఇసుక కానీ ఇప్పటి వరకు తోలుంటే దాని మీద ఇసుక పడద్ది. ఆ ట్రక్స్లో పోయి ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయాడు, ఒక్క ఇసుక రేణువు లేదు వచ్చేటప్పుడు. మేమందరం వచ్చాం, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అజీజ్ భాయ్ వచ్చాడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ వచ్చున్నాం. సిగ్గు శర్మ ఉండాల. రీచ్ శాంక్షన్ అయింది. ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేమేమైనా సంపాదించేస్తామేమో, మేము మా నాయకులు మా మాదిరిగా వాళ్ళు సంపాదిస్తే ఎట్టా, మేము 100,000 కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము, వాడు సంపాదించు ఉంటే ఎట్లా? ఎవడు సంపాదిస్తున్నాడు? ఎన్నో ఏళ్లుగా వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, పొలిటికల్ వార్ చూస్తుంటే ఈ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇలా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సర్వేపల్లిలో ఆ ఇద్దరికి పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరడం సరికాదని చెప్పుకొస్తున్నారు. రోజూ మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పరిపాటిగా మారిందని, అలా కాకుండా నియోజక అభివృద్ధి కోసం పాటుపడాలని సూచిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకొచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ మంత్రి కాకాణి మాత్రం ఏమాత్రం తగ్గకుండా సోమిరెడ్డిని ఢీ అంటే ఢీ అంటున్నారు. అభివృద్ధిని మరిచి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చూసి నియోజకవర్గ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇద్దరి నేతల మధ్య వార్కు ఫుల్ స్టాప్ పడాలని చర్చించుకుంటున్నారట. For more videos like this, subscribe Big TV channel.